శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారు అత్యంత ప్రసన్నమయ్యే మార్గం ఏంటో మనం తెలుసుకుందాం. ఆవిడ పూజతో ప్రసన్నమవుతుందా? నైవేద్యంతో అవుతుందా? స్తుతితో అవుతుందా? అసలు ఏ విధంగా అమ్మవారిని పూజిస్తే ఆవిడ ప్రసన్నమవుతుందో తెలుసుకుందాం. అమ్మవారి పూజ ఎప్పుడూ దేవుడి గది బయట నుంచే జరుగుతుంది. దేవుడి గదిలో ఎన్ని పూజలు చేసినా, దేవుడి గదిని దాటి బయటికి వచ్చి ఆవిడ తత్వాన్ని తెలుసుకొని ప్రకృతితో, స్త్రీలతో మమేకమై స్త్రీలని బాధ పెట్టకుండా, వాళ్ళ మనసుల్ని బాధ పెట్టకుండా, అక్కా చెల్లెలనైనా, తల్లినైనా, స్త్రీ సమాన మాతృమూర్తులనైనా, భార్యనైనా, వాళ్ళ మనసుల్ని నొప్పించకుండా, ప్రకృతిని గౌరవిస్తూ, ప్రతి రూపంలో అమ్మని చూసినప్పుడే అదే ఆవిడకిష్టమైన పూజ, నైవేద్యం, స్తుతి. అమ్మవారిని స్తుతి ప్రియ అంటారు. అయితే ఆవిడకి స్తుతి చేస్తే ఆవిడెంతో ప్రసన్నమవుతుందంట. అంతే కదా! ఆడవాళ్ళ గురించి, వాళ్ళ అందం గురించి, వాళ్ళ ఇల్లు గురించి, వాళ్ళ గురించి పొగిడినప్పుడు వాళ్ళెలా సంతోషిస్తారో, అమ్మవారు కూడా మొట్టమొదట మనం ఆవిడని సంబోధించేది మాత అని. ఆ తల్లిని తన ఇల్లుని మనం పొగిడినప్పుడు అది మణిద్వీప వర్ణనయింది. తనల్ని పొగిడినప్పుడు అది సౌందర్య లహరి అయింది. ఇలా మనం అమ్మవారిని స్తుతించాలి. కాకపోతే ఆ స్తుతిలో తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి మహర్షులు, ఋషులు, ఆది శంకరాచార్యులు రాసిన ఏ మంత్రాన్నైనా, స్తోత్రాన్నైనా అలా మనం చదివేస్తున్నాం. కానీ దాంట్లో మనం మీనింగ్‌ని అర్థం చేసుకోవాలి. దాని అర్థం చేసుకుంటే అది కోటి రెట్లు ఫలితాన్నిస్తుంది. అమ్మని సర్వత్రా వ్యాపించి ఉంది ఆ జగన్మాత అని నమ్మండి. ఆవిడ శక్తి రూపంలో వ్యాపించి ఉంది. నేను మాట్లాడుతున్నాను అని, మీరు వినగలుగుతున్నారన్నా, మీరు నడుస్తున్నారన్నా, తింటున్నారన్నా, దాంట్లో శక్తి ఆ అమ్మవారు. ఆవిడ లేనిది ఎక్కడా లేదు. శ్వాస పీలుస్తున్నా శక్తి అవసరమే. ఒక ఫోన్‌లో బ్యాటరీ ఎంత అవసరమో, ఈ ప్రపంచానికి శక్తి రూపంలో ఆవిడ వ్యాపించి ఉంది. అందుకని శక్తి స్వరూపిణిగా పూజ గది దాటి కూడా ఆవిడని పూజించడం నేర్చుకోండి. శుభం.